వాస్తవం నచ్చిన మాట ఇక్కడ లోకల్ ఇష్యూ కూడా మనం చెప్పట్లేదు సార్. ఎవరు చెప్పారు లోకల్ ఇష్యూ కూడా మనకు చెప్పట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళు నా ద్వారా ఎందుకు వచ్చిందని చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. అదే మీరే చెప్పండి. నా ద్వారా ఎందుకంటే వీళ్ళకు ఇంకా అందుకనే నేను అనేది కొద్దిగా నాకు ప్రైవసీ ఇస్తూ కలిసి వాళ్ళ ఉందని చెప్పి లోకల్గా కోఆర్డినేషన్ లేదు. నా ద్వారా కొంచెం ప్రచారం నాకు ఇంటికి పంపించిన తర్వాత మన నాకు తెలియదు. సడన్గా ఇంటికి వచ్చిండు, ఎవరు ఫోన్ చేసిండు, ఏం పేరు అన్నారు వచ్చిండు, వాళ్ళు ఇచ్చిండు. నాకు ఒక నుంచి చేసిన అయితే కమ్యూనికేషన్ కాదు ఏంటంటే కౌన్సిలర్లకే చెప్పాలి. కౌన్సిలర్లు నాన్ కౌన్సిలర్లు అవతల పార్టీలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు అలా తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి. ఇంకొక దీంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ఓటర్లు ఏం చేయమని చెప్పలేదు. ఇప్పుడు అనుకుంటే ఆయన ఓటర్లు కానీ వాళ్ళకి వాళ్ళు ఏదో చేసుకుంటారు అంటారు. ఈ మాట ఏంటంటే సరే ఓటర్లకు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా ఏమన్నారు నాకు తెలిసిన వాళ్ళకి నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత అయిపోయిన తర్వాత 3-4 తారీఖులలో నేను నాగరాజానికి ఫస్ట్ చెప్పాను. నా దగ్గర 2.5 లక్షలు కూడా ఉన్నాయి. పోలింగ్ రోజు ఏదో చెప్పి నా దగ్గర కొన్ని మిగిలినాయని కూడా ఆ తర్వాత ఈయన ముందు ఉంచారు. రాత్రి కౌంటింగ్ అప్పుడు అవసరం పడితే అట్లా ఉంచిన. ఇక మధ్య ఒకసారి తారీఖు 3 తారీఖు ఏదో లెక్క కావాలి దీపాదాస్ నుంచి అడుగుతున్నారు. ఎట్లా లెక్క దీపాదాస్ నుంచి దగ్గర ఏదో లెక్క అడుగుతున్నారు, రివ్యూ అయిపోతుంది. ఆ రోజు కూడా ఈయన వచ్చినారు. ఈయన వచ్చి గెస్ట్ హౌస్ కావాలని దుబాకన్ సంగతి ఇట్లా మాట్లాడాను. దుబాకన్ సంగతి గెస్ట్ హౌస్ మళ్ళీ నాకు ఫోన్ చేసిండు. ఆయన టైం నుంచి వీళ్ళ కాదు చూసేసిన తర్వాత ఇలా కాదు మళ్ళీ నాకు ఫోన్ చేసిండు. ఒక లెక్క నేను ఇంటికి పోయి యాక్చువల్గా నేనేమో పక్కా రాసుకొని చేసినాను. నాకు పూర్తి బాధ్యత ఇచ్చినాడు. నేను ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చిన అవన్నీ జ్ఞాపకం తీసుకుని రాసుకోవాలి. వెంటనే వాళ్ళ గంటలో మళ్ళీ మీరు వచ్చి ఈ వెంకట కూడా వచ్చి చాలా చెప్పు ఇప్పుడు పెట్టాలి చెప్పులు ఇంకా మర్చిపోయినా దాంట్లో పొరపాటు ఉండొచ్చు. నేను మర్చిపోయినట్టు లేదు. సరే ఉన్నంత వరకు మళ్ళీ అన్నది ఇచ్చిన అయిపోయింది. ఇది వాస్తవం. తర్వాత 3వ తారీఖు నాడు 4 నాడే వచ్చింది. 4 నాడే 4 నాడే వచ్చారు. 4 ఈవినింగ్ ఏదో వచ్చారు. మళ్ళీ అదే రోజు అనుకుంటా. అదే రోజు కమిటీ వీళ్ళు తీసుకుపోయిన రోజే మళ్ళీ నైట్ వచ్చి తెల్లారి కూర్చున్నాం. 5 నాడు ఎమ్మెల్సీ కౌంటీ 5 నాడు కూర్చొని మాట్లాడితే అన్న కార్యక్రమం తేడా ఉంటే నేను భరిస్తాను, నేను లెక్కిస్తాను. 2 రోజులు అయిపోయింది కౌంటింగ్, 3 రోజులు అయిపోయింది. నిన్న వచ్చారు. లేదా వచ్చినాక అన్న ఏమిటంటే నాకు టైం ఇది, నేను ఎవరెవరికి ఇచ్చింది ఇది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్గా ఎమోషనల్గా వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఒక లీడర్ పైసలు తీసుకుంటా లేదా బయటకు చెప్పాలి చెప్పాలి సార్. తీసుకుంటే లేకపోతే లేదు. దానికి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నాకు అవమానం జరిగిందని అంటే కాదు. దీని వెనక రాజకీయ ప్రోద్బలం ఉండదు సార్. ఎన్నో వస్తాయి సార్ రాజకీయ చెప్పుకున్నా. నేను నిన్న కూడా చెప్పాను అన్న నాకు కొద్దిగా టైం సున్నితమైన విషయం అంటే ఒక్కసారి అందరిని తీసుకొచ్చి దర్బార్లో కూర్చోబెట్టి నువ్వు తీసుకున్నావా తీసుకోలేదని అంటే తీసుకున్నవాడికి 2 ఇబ్బందులు సార్. ఒకటి తీసుకున్నా అని చెప్పడం ఇబ్బంది, రెండోది శంకర్రావు దగ్గర తీసుకున్నా అని చెప్పడం లేదు. అసలు నేను పైసలే తీసుకోలేదని శంకర్రావుతో డిలే చేయడం ఈజీ వాళ్ళు. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ కాదు. నా దగ్గర తీసుకున్నాడు కూడా తీసుకోలేదని చెప్తే వాళ్ళకి సేఫ్. నేను ఇప్పుడు అందరిని ఎవరిని తీసుకురాను కాంగ్రెస్ వాళ్ళే కదా. నేను ఇంకా వేరే పార్టీలో కూడా ఇచ్చింది కదా మనం అనుకూలమైన వాళ్ళందరూ ఎవరు తీసుకురాను. నేను ఇప్పుడు ఈ కాంపిటీషన్లో స్వచ్ఛందంగా వచ్చాయి కదా నీకు తెలియదా? నిన్న టైం ఏమడిగింది? నేనేమడిగింది
చెప్పండి అక్కడ విషయం. నిన్న మీరు ఏం అడిగారు? లేదు, రేపు రమ్మని చెప్పి ఈ రోజు రమ్మన్నారు కదా? ఈ రోజు కోర్సు ఒక్కసారి వచ్చినప్పుడు సార్. కోర్సు యాక్సెప్ట్ చేసి ఈ రోజు ఏమన్నా క్లాస్ యాక్సెప్ట్ చేసి నేను 9:30 నుంచి కాల్ చేశాను ఎక్కడికి రావాలి అని చెప్పి. అదే నేను వంశీ ఫోన్ చేసాను. వంశీ నేను చెప్పా అలా కాలేదు, నేను ఆ పనిలో ఉన్నా, ఇవాళ ఏం రావద్దని వంశీ ఫోన్ చేసి నేను కాల్ పెట్టిన నేను 4 సార్లు కాల్ చేశాను సార్. కాల్ లిఫ్ట్ చేయలేదు. చెప్తుంది నాకు అర్థం కాని ఎంత విషయం ఒకటి వచ్చింది. సరే ఒకరంటే తీసుకొని అంటాడు, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు తీసుకున్నట్టేనేమో, ఇప్పుడు అనధికార పార్టీ వాళ్ళు తీసుకున్నట్టేనేమో సరే వాడు దాచుకుంటుంటే ఒక అర్థం ఉంటుంది. అధికార పార్టీ అంటే మరి కరెక్ట్ అన్న దీన్ని వచ్చినాయి, దీన్ని పంచలే కదా వాళ్ళు సార్ మేము అందరికీ మేము అన్నది ఏంటంటే తీసుకున్నారు అని చెప్పి సింపుల్ మెథడ్ ఒకటి మీరు ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. 40 లక్షల రూపాయలు మీ చేతికి అప్పచెప్పినప్పుడు పూర్తి బాధ్యత మీరే అయినప్పుడు వాటిని ఎట్లా యూటిలైజ్ చేసే విధానం మీకు తెలియదా? మీకు తెలియదా? ఒక చిన్న విషయం మీరు ఒక్క మాట వినండి. నాది 40 లక్షల రూపాయలను మీ దగ్గర మేము జమ చేసినప్పుడు ఆర్కి కథ అయిపోతున్నాయి కదా. కూర్చోమన్నా. సార్ అన్న రాజకీయ ప్రార్థన అంటాడు, అదొకే అన్న. ఇప్పుడు కౌన్సిలర్కి ఇచ్చినట్టు ఆయన చెప్పిండా మీరు రాసిరా? మాకేం తెలుసు అన్న కౌన్సిలర్ వాళ్ళకేం తెలుసు. పొజిషన్ కన్నా ఇచ్చినట్టయితే ఉందా? పొజిషన్ కన్నా తీసుకున్నానా? నువ్వు వచ్చింది ఎందుకో ఏ లైన్ వచ్చినావు నాకు తెలుసు. తప్పనది నువ్వు లైన్ ఎందుకు కలుపుతున్నావు? మా పేర్లు ఎందుకు రాసినావు అన్నాను? కౌన్సిల్ మా పార్టీ అంటే వాళ్ళకి పని లేక రాసిరా? వాళ్ళకి పని లేక రాసిరా అంటున్నా. ఈ రైటింగ్ నాదే, హ్యాండ్ రైటింగ్. ఆ రైటింగ్ నాదేనా? ఈ రైటింగ్ నాదే సార్, నేనే రాసి. అవునా? చెప్పిందా రైటింగ్ నాదే సార్. బట్ ఐ డోంట్ నో ఈ వార్డ్ నెంబర్ తెలియదు, ఈ పేరు తెలియదు, ఈ లక్షలు కూడా తెలియదు. అది కాదు మాకు. ఎవరు చెప్పారు? ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసిందో వాళ్ళు లెక్క చెప్తేనే నేను రాసుకున్నా తప్ప నాకు ఏ వార్డుకి ఏ కౌన్సిలర్ ఉన్నాడనే నన్ను హైదరాబాద్ సార్ ఎట్లా ఐడియా ఉంటుంది సార్? అవునా కాదు సార్? మీరు చెప్పింది శంకర్ అనేది నేను అడిగింది. సరే అది రాంగ్ అయితే రైట్ అయింది, మరి రాంగ్ అయితే రైట్ అయింది అన్న. మా వాళ్ళ పేర్లు ఎందుకు రాసినావు? నీ పేరు చెప్పలేదు. అట్లా మా పాటల పేర్లు ఎందుకు రాసినావు? మా పాటల పేరు ఎందుకు చెప్పినావు? విషయము మీరంతా కాంప్లెక్స్ గిప్లెక్స్ ఇదంతా ఫేక్. తీసుకుంటామని కానీ వాళ్ళకు మాట్లాడుకొని చేసుకుంటారు. మళ్ళీ ఈయన వీడియో పెట్టిండి మనగాళ్ళు రికవర్ అయ్యేందుకు టైం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు పొలిటికల్ ఇది చెప్పింది మీరా కాదు? ఒక్కటి చెప్పండి. మళ్ళీ మొదటి కాదు, ఒక్కటే నేను అడిగిన ఇప్పుడు ఇచ్చిన ఇయ్యలేదు అనేది బయటకు వచ్చి చెప్పాలి. చెప్పదు. మీరు ఒకవేళ ఉంటారా నేను ఇబ్బంది పడ్డా తీసుకుంటున్నా, ఇది మీ పేరేం చెప్పినా బతిలాడుకుంటుంది కూడా నాకు టైం కావాలి. ఇక్కడ చుట్టూ వాళ్ళ మీద ఒత్తిడి, నా వల్ల ప్రయోజనం లేదు. పొలిటికల్ లీడర్స్ కౌన్సిలర్లకు నా వల్ల ఇబ్బంది లేదు, ఆ పార్టీ వల్ల ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళతో మంచుకుంటారు, జనరల్గా అది కోరు. వాళ్ళు చెప్పినట్టు వింటారు కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ఎవ్వరు బయటకు వచ్చి చెప్పారు. నేను తీసుకున్నాడు చెప్పాను, జేబులో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి విధానం మనకు తెలుసు, కాల్కులేటెడ్ మనీ. మనం ప్రతి కూడా పైసతో బతుకుతాం, మన జీవనం పైసతో కాదు. మీ దగ్గర 40 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టినటువంటి పాపం నీకు తెలియదా? తెలుసు. మరి దాంట్లో దాపరికి క్లోజ్ చేసుకుందాము. కొంతమంది దగ్గర రికవరీ చేసిన, కొంతమంది దగ్గర రికవరీ చేసిన, కొంతమందితో మాట్లాడుతున్నా. ఈ రోజు 11 o'clock వరకు ఇష్యూ క్లోజ్ చేసుకుందాము అని చెప్పేసి ఒక విషయం చెప్పేసేసి ఓకే రైట్ అని చెప్పేసి చెప్పినట్టు. నేనేమన్నానంటే నిన్న ఈవినింగ్ నైట్ 9 కానీ 10 కానీ 11 కానీ
మార్నింగ్ అయ్యేది ఏముంది, నువ్వు పొద్దున 8-9 అంటున్నావు కదా, అప్పటికిప్పటికి ఏముంది, అప్పటిదాకా వెయిట్ చేస్తాను అని చెప్తాను. చెప్తే లేదు లేదన్నా ఈ రోజు 11 o'clock వరకు నేను మీకు ఏదైనా మనం షిఫ్ట్ క్లోజ్ చేసుకున్నాం అని సార్ సమస్య ఎక్కడ వచ్చింది అని. చెప్పిన తర్వాత ఫోన్ లిఫ్ట్ గా మళ్ళీ వంశీ అని అతన్ని అతను ఫోన్ చేస్తే సార్, ఆయన ఏమంటున్నారు ఆయన అది లేపేసామనే స్టేజ్ లో ఇట్లా మాట్లాడారు. ఆయన అట్లా ఏమనలేదు సార్. ఏ కత్తి వంశీ అదే నీ ఇంటి ముందు కూర్చోడానికి సిద్ధం ఉంటే అరే నాయన నా దగ్గర వెంట ఒక్క మాట సార్, ఒక్క మాట. శంకర్ నువ్వు మాట్లాడే తప్పు సార్, ఒక్క మాట. 100% చెప్తున్నా 100% చెప్తున్నా. నేను చెప్పేది నువ్వు మాట్లాడే తప్పు. ఏదైనా ఉంటే క్లారిటీగా మాట్లాడుకొని కంప్లీట్ చేసుకుంటే నిజం చెప్తున్నా. న్యాయం ఏంది? నాకు 20,000 ఇచ్చారు, 20,000 ఇచ్చిన దాంట్లో సార్ 15,000 ఖర్చు అయింది, 5,000 ఖర్చు అయినాయి సార్, 10,000 మిగిలింది, లేదా 15,000 ఖర్చు అయినాయి, 5,000 మిగిలిన దానికి నాకు యాక్చువల్లీ ఇది మిగిలిన అంటే దానికి రీజన్ కానీ ఇచ్చినట్టే మొత్తం సార్ విషయం ఏంటంటే ఈయనకు నాకు పరస్పర అవగాహన ఏం తెలుసా, డబ్బులు లెక్క పెట్టుకొని పైకి తీసుకెళ్లేటప్పుడు అన్న ఎవరికి ఇచ్చినా మీకు కాల్ చేసి ఇస్తాను అని చెప్పి ఇది మా ఒప్పందం. పైసలు ఇంటికి చేరిన తర్వాత కాల్ కాదు కదా, దెర్ ఇస్ నో రెస్పాన్స్. నమస్తే ఇష్యూ అయిన తర్వాత కనుక మనం అలా వేరే చెప్పాలంటే పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పకపోతే ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిపోతే నువ్వు అనుకుంటున్నా, కానీ నేను ఆగదు అని నేనంట. అట్లా 40 లక్షలు లెక్కిచ్చేసి అసలు కానీ అసలు నీకు ప్రూఫ్ కూడా చేయమని చెప్పలే కదా వాళ్ళు. ఆగమన్న తర్వాత మున్సిపల్ మీటింగ్ అవుతుంది, ఇన్ని ఉన్నాయని చెప్తే నో ఇష్యూస్. ఎందుకంటే నేను ఒక్కళ్ళంటే ఆపగలను, ఇద్దరంటే ఆపగలను. మీరు 5 times అమెరికా ఇష్యూ ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను అందుకే అలా ఉంటే సేఫ్ కాదని చెప్పేసి ఇక్కడికి రమ్మన్నాను. మీతో కూడా నేను ఒక్కళ్ళంటే ఆపగలను, ఇద్దరు ఇంతమందిని ఆపాలి అంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఖర్చు పెట్టుకుందో వాడుకుందో సెకండ్ అదేముందో అదే చెప్పమంటారు. మార్నింగ్ వేసి ఒక పేషెంట్ స్టార్ట్ చేసి నేను ఇంతమందికి ఇచ్చిన అంటే వాళ్ళందరూ లోకల్ అధికార పార్టీలో ఉన్న లోకల్ కౌన్సిలర్స్ వాళ్ళంతా, ఆ కౌన్సిలర్లు అందరూ వచ్చేసి మేము ₹1,00,000 2 లక్షలు తీసుకొని పంచలేదని అవ్వదు, మా మీద వచ్చాము, మా మీద లేనపోదు, వివిధ పైసలు ఎందుకు ఇచ్చినా అని మమ్మల్ని బలనం చేసింది అనేది ఒక్కొక్కరికి ఇవన్నీ పిటిషన్స్ అయ్యారు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన పిటిషన్స్ ఇంకా స్టిల్ దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ అనమాట. అంతమంది వెయిట్ చేస్తున్నారు. ఈ పిటిషన్స్ అన్ని కూడా సరే వీటన్నిటినీ కూడా మాట్లాడదామని చెప్పి నేను రమ్మని చెప్పాను. ఫోన్ చేసిన, కట్ చేసినాను, తర్వాత స్విచ్ ఆఫ్ చేసినాను. సరే అందుకే కాన్స్టేబుల్ వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళ మీద కూడా ఒకటే అడుగుతున్నారు. ఆ కట్ చేసినా చెప్తే మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అని వాళ్ళకి క్లారిటీ చెప్తున్నారు. అది ఒకటి వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం మనం చెప్పమంటే మనం చెప్పాలి. మేము ఒక 2-3 times ఇంటికి ఇట్లా వెళ్ళాం సార్, మేడం ఇట్లా మాట్లాడాము, ఇంటికి ఇట్లా వెళ్ళాం 2-3 times. అంటే ఇతను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వెళ్ళి ఇట్లా మాట్లాడారు. ఆయన ఇస్తే కమిట్మెంట్ అన్నమాట. 9 o'clock కమిట్మెంట్ ఇచ్చాడు. 9 o'clock భయంకరమైన వర్షం పడింది. 4th రోజు చేశారు అది. వర్షం పడిన తర్వాత తడుచుకుంటూనే వచ్చింది తను. నేను సార్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తాను. వర్షం తగ్గిన తర్వాత వచ్చింది. కానీ వర్షం నైట్ వర్షం పడింది. 11 తర్వాత 11 రాలేదు. 10 చెప్పండి. నేను ఆ రోజు అన్నా సార్, ఈ టైంలో మిమ్మల్ని కూడా అడిగిన కదా, ఈ టైంలో ఎందుకు వచ్చింది ఇంటికి, ఈ టైంలో 11 o'clock రావద్దు కదా మీరు, ఏదైనా ఉంటే రేపు చూసుకోండి అని చెప్పింది సార్. 11 o'clock వాళ్ళు డ్రింక్ చేసి వచ్చింది. నేను ఇంట్లో ఉన్నా సార్. మరి లేడీస్ మేము ఉన్నప్పుడు ఈ రోజు కూడా మధ్యాహ్నం వచ్చి అడిగిరు లేరని చెప్పిన. మీరు కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం అది ఆయన రూడ్గా ప్రవర్తించారు సార్. కాబట్టి నేనేమన్నా
మీరు ఏదైనా ఉంటే బయటికి చూసుకోండి, సార్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళండి, అక్కడికి పోండి, కానీ ఇంటికి మాత్రం రావద్దు, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయద్దు అని చెప్పిన సార్. ఇక్కడికి మాత్రం రావద్దు అంటే వాళ్ళకి మధ్యాహ్నం సార్ అసలుకి మాకు పాప అడాప్టెడ్ చిల్డ్రన్, పాప అసలుకి వీళ్ళు కొట్టే కొట్టుడికి తలుపులు బద్దలు కొట్టినంత సౌండ్ చేసుకుంటా కొట్టుకుంటా కాలింగ్ బెల్ కొడుతుండ్రు, తలుపు దమా 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 చెప్పి వీళ్ళు చెప్తే వెళ్ళిపోయింది సార్. మీరు వెయిట్ చేయమా కింద అని అడిగారు, వెయిట్ చేసుకోండి అని చెప్పిన, వస్తే కింద వెయిట్ చేసుకోండి అని చెప్పింది సార్. తర్వాత ఎవరో చాలా మంది 20-25 మెంబర్స్ దాకా వచ్చింది. వస్తే వాళ్ళని చూడగానే నాకు భయం అయింది. ఒక్కసారి అంతమంది వచ్చేసరికి నేను సార్ లేరు అని చెప్పి, అంటే ఇంట్లోనే ఉన్నారంటే నేను లేరు అని చెప్తాను కదా అంతే అని చెప్పేసి నేను కలిపేసుకుంటాను. కలిపేసుకుంటే వాళ్ళు తలుపు అసలు ఎంత భయంకరంగా అంటే తలుపు పాలగొడతారా ఎంత అన్నట్టుగా అసలుకి తలుపు దమ్మ కొడతా ఉంటూ కాలింగ్ బెల్ ఒకటి కొడుతుండ్రు, ఇది తలుపు ఒకటి కొడుతుంది. బాగా అసలు పాపనేమో ఏడుస్తుంది, భయపడుతుంది. ఏడుస్తుంటే ఇంకా నన్ను ఆవులు ఏం కాదు అనుకుంటే పాప మోషన్ పోయింది వెంబడి పాప భయానికి. కడుదామన్నా కూడా కడుదామన్నా కూడా ఆమెను బాత్రూంలో తీసుకోవాలన్నారు. నాకు బాగా టెన్షన్ పడిపోయింది సార్. అందుకోసం నేను వెంటనే ఇమీడియట్గా న్యూసెన్స్ తీసుకుని 100కి డయల్ చేసాను సార్. 100 డయల్ చేసి ఇంకా ఏం రెస్పాన్స్ రావట్లేదని మళ్ళీ 2-3 టైమ్స్ చేసాను సార్. నేను ఇంకా రావట్లేదు, వీళ్ళు బయట బయట నుంచి డోర్ లాక్ వేసుకుందాము అది ఇది మాట్లాడుతున్నాను. లాక్ చేస్తే అయిపోతుంది, బయట నుంచి వేద్దాం, తాళం వేయండిరా అది అని మాట్లాడుకుంటాను. నాకు అట్లా భయం అనిపించి నేను 100కి డయల్ చేసాను. మీరు డైరెక్ట్లో తప్పేం లేదు 100%. బట్ ఇక్కడ ఇష్యూ డైవర్టెడ్ అన్నమాట. అంటే ఈరోజు వీరేమనుకుంటున్నారంటే ఇప్పటికైనా సరే వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడిన విషయం కమిట్మెంట్ ప్రకారం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు క్లారిటీగా మాకు చెప్పేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటారు. సమస్య క్లియర్ అవుతుంది, పెద్ద విషయం కాదు. సరే వాళ్ళకి ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు బదనాం వస్తున్నారు. కౌన్సిలర్ ఏంటి అంటే ఇవన్నీ దానికి మాకు ఇచ్చి మమ్మల్ని బదనాం చేసారు. పొద్దుగాల మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర వాళ్ళకి నిలబడేట్టున్నాము. మేము నిలబడేటోళ్ళ మీద మా మీద ఇంత గొడవ వస్తే చేయలేదు, మేమే తప్పుడు చేసినాం. ఎవరికి ఇచ్చిన ఇప్పుడు మేము చెప్పామమ్మా రాష్ట్రం. ఇప్పుడు అదొక సబ్జెక్టు, ఇప్పుడు కౌన్సిలర్లకు ఒక సబ్జెక్టు సార్ మేము వెళ్ళిపోతాము, మా కౌన్సిల్ ఏదో మాకు చేసేస్తే మేము వెళ్ళిపోతాము. మీరు తర్వాత గంట కాదు 4 గంటల కోసం మీరు చేసుకుని పోరు మీ పైసలు. మేము వద్దట్లేదు. మరి ఏ పట్ల వాళ్ళందరూ ఇంతమంది ఎందుకు వచ్చింది అనేది ఈ రోజు వాళ్ళు కట్టుబడి కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళకన్నా సమానం చెప్పాలి. అయితే వీళ్ళన్నా కావాలి, వీళ్ళే రూమర్స్ లేపి కౌన్సిలర్ని బదనాం చేయాలి. లేకపోతే మీరు చెప్పిన పేర్లన్నా మీరైనా యాక్సెప్ట్ చేయాలి. రెండిట్లో లేదు నేనే చెప్పినా అని చెప్పి, లేదు ఆయన కాదు పొరపాటు జరిగింది వేరే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు చెప్పినా అంటే అది వాచేయండి, దాని సంగతి ఏంటో మాట్లాడుతున్నారు. అది ఒకటి నాకు ఇప్పుడు అది మెయిన్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అంటే తర్వాత మీరు ఏమైనా చేసుకోవాలి, ఆ సబ్జెక్ట్ నాకు సమాధానం. మనీ సబ్జెక్ట్ అనేది నాట్ ఎట్ ఆల్ నా ఇష్యూనే కాదు. అది మనీ సబ్జెక్ట్ అసలు నా సబ్జెక్ట్ కాదు, నా ఇష్యూ కాదు, నేను మాట్లాడదాన్ని. ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు వచ్చిన పిటిషన్స్ ఏంటి అంటే దరఖాస్తులు, పరువు నష్టం ఒకటి, అది కాదు రూమర్స్ 2, మూడో విషయం ఇంకొకటి ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళ మీద తలుపులు వేసుకోవడం. ఇన్ని ఇష్యూస్లలో నేను ఒకరిద్దరికంటే సమాధానం చెప్తా. అందరూ మళ్ళీ ప్రజాప్రతినిధులు లేరు దీంట్లో. వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్స్, వాళ్ళ కాలనీలో వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. మరి నేను వాళ్ళకి జవాబు చేద్దామంటే కరెక్ట్ నేను లేకపోతే, కరెక్ట్ వాళ్ళకి ఏం జరగకపోతే నేనేం చెప్తున్నట్టు అనేది వాళ్ళకి క్వశ్చన్. మొత్తం మేడం చేస్తారు పైసలు ఎక్కడ మేడం చేసి మొత్తం మేడం ఒకటే నేను క్లారిటీ చెప్తున్నా. వీళ్ళు క్లారిటీగా మాట్లాడండి. సరే మీరంతా అట్లా ఒకళ్ళ పైసలతో కట్టుకోవాలని ఆలోచన. ఇటుపోతే మేడం పైసలు ఇంత కట్టిన పైసలు ప్రతి మీకు తెలుసు, అన్ని తెలుసు. మీరు ఇంట్లో దాచి మాకు టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని నిన్న కదా మాకు గౌరవం ఉండే, మస్తు రెస్పెక్ట్ ఉండే మాకు. కట్టుకుంటాం అంతేగాని లోన్ తీసుకొని కట్టుకుంటాం కానీ ఎవరు డబ్బులు తీసుకొని కట్టుకోవాల్సినంత అవసరం మాకు. సరే ఇవ్వండి మరి మా పైసలు ఈ ఇష్యూలో మేడం తీసుకొచ్చి నువ్వు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అక్కడ కౌన్సిలర్స్ ఉన్నాడు, ఫస్ట్ వాళ్ళకి ఒకటి కౌన్సిలర్లకు సంబంధం లేదు. ఆ పేర్లు వాళ్ళకు వస్తే వాళ్ళకి పైసలు ఏం తీసుకోలేదు. ఎవరెవరు అన్నారు, ఏ కౌన్సిలర్ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కానీ రాని వాళ్ళకి కానీ నేను పైసలు ఇవ్వలేదు. వాళ్ళ పేర్లు ఎట్లా బయటకు వచ్చినాయో తెలియదు. నా పేరుతోటి వాళ్ళకి ఏమైనా మనస్తాపం కల్పిస్తే సాధ్యం.
నేను ఎవ్వరికి కూడా పైసలు ఇవ్వలేదు. ఏ కౌన్సిలర్లు మాకు టౌన్లో తెలిపోయింది, ఈ విషయం తెలిపోయింది. మాకేంటంటే చిన్న ఓపెన్ చెప్తానండి. ఇప్పుడు ఆయన ఒక చిన్న వ్యక్తి కాదు, చిన్న పర్సన్ ఓపెన్ ఇంత అయిందని చెప్పుకుంటే దాని ప్రకారం ఉంటుంది కానీ ఇది కరెక్ట్ కాదు. ఎంత ఫ్రెండ్లీగా అంటే అతను ఇట్లా బలరాజు ఏంటంటే ఏదంటే నీట్గా క్లియర్ చేసేస్తే ఆయనతో నేను స్నేహమే కోరుకుంటున్నా, వైరం కోరుకుంటలేదు అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడింది. అదే విషయంలో మాట్లాడింది. ఆయన అడిగింది మేము ఏమన్నా మిస్బిహేవ్ చేసాం. ఉంటే పైసలు చేసేది ఉంటే అయిపోతుంది, ఉంటే కూడా మీరేంది ఈ పంచాయతీ డబ్బులు ఎలా ఉంటే ఇద్దరున్న రిలేషన్ ఏంటన్నా మస్తు ఫస్ట్ మీకే కదా ఆయన వచ్చేది. ఎవరికి ఇవ్వడం నా శంకర్ నాకు నిజం తీస్తాడు ఆయన. మీకు ఇచ్చిన రెస్పెక్ట్ వాళ్ళు నన్ను ఇచ్చిండా చెప్పండి. ఇవాళ నల్గొండకి వస్తే ఫస్ట్ శంకరరావు ఇంటికి పోయిన తర్వాత ఇంకెక్కడైనా పోతాడు సార్. అయితే ఆయన ఏమంటున్నాడు సార్, ఈ రోజు పొద్దున ఒక 9:30 వీడియో పెట్టిండు. ఏం వీడియో పెట్టినా మమ్మల్ని బెదిరి డబ్బులు పెడతారు, నా ఇంటికి వస్తారు, లేని పడతారు అని. సార్ ఆయన ఏమంటున్నాడు, ఈ వీడియో చూస్తే నల్గొండ టౌన్లో లీడర్ అందరూ భయపడ్డారు, శంకర్రావు వీడియోలకు భయపడిపోతారు, వీటికి నన్ను పైసలు అడగారు అనుకున్నాను. ఒక్క రూపాయి నా పైసలు డబ్బులు లేకుండా నేను వసూలు చేస్తాను సార్. అసలు వీడియో ఇంకా 1000 రాని ఇంకా 1,00,000 పెట్టుకుని, కానీ డబ్బులు వసూలు చేసినట్టు నల్గొండ నుంచి పోతాను నేను. ఆయన డబ్బులు ఇస్తే నూనె పంచాలి, డబ్బులు రాకపోతే ఏ డబ్బులు దొరకదు సార్. నీలాంటి వీడియోస్ నీలాంటి అక్కడి నుంచి పొద్దున వీడియో వీడియోస్ నేను ఎన్ని చూసా అంటే నేను కాదు ఎన్ని చూస్తుంటాం, ఎంత మంది మీద వీడియోలు చేసిండు. నీకంటే జేజంలో వీడియోస్ ఆల్రెడీ ఒక స్టేట్ చక్రం తిప్పిన లీడర్ మీద కూడా చేసిన ఆయన భయపడలేదు. అసలు మీకు ఈ వీడియో భయపడతారు. అది తప్పదు. ఒకటి నేను మార్నింగ్ మీ వీడియోస్ నేను అన్ని చూస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం, మీ వీడియోస్ నేను చూస్తుంటా. ఎలక్షన్ టైంలో కూడా ఎప్పుడు సోషల్ మీడియా మీద ఒక కండిషన్ ఇస్తారు. ప్రతి వీడియో అంటే ఇట్లా కామెంట్స్ వచ్చిన వీడియోని చూస్తుంటా. మీ అన్ని వీడియోస్లో ఉన్న పరిపక్వత, అన్ని వీడియోస్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ వీడియో లేదు. ఈరోజు ఆ ఒక్క వీడియో తోటి అక్కడ జనాలు భయపడడం కదా, మీరు భయపడుతున్న విషయం క్లారిటీగా ఉంది దాంట్లో. డిఫెన్స్లో అంటే క్లారిటీగా ఒప్పుకోవాలి. ఒక మనిషి చేస్తున్న పని తప్పు ఒప్పో పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాం, మనం అంతవరకు తెలియాలనేది మీరే అట ఓన్ వీడియోస్ చూసినాయి. కానీ ఎన్నో వీడియోస్లో నేను చూసిన ఆ మాట. కానీ ఈ విషయంలో మీరు డిఫెన్స్లో ఉండి క్లియర్ కట్గా దాన్ని అంటే చాలాసేపు కవరింగ్ అంటే ఎక్కడో ఓఆర్ఆర్ అవతల ఎక్కడో పక్కన ఇల్లు అంటున్నాను సార్. అదే వీడియో మన అదే ఒక మాట చెప్పరాదు, అదే ఒక మాట పబ్లిక్ గా మీడియా ముందు చెప్తే వాళ్ళు కూడా చెప్పేసి అక్కడ కూడా చెప్పు. మళ్ళీ 40 లక్షలు ఇచ్చాను, నేను దగ్గర పెట్టుకున్నా. వీళ్ళకి రిప్యుటేషన్ మీద వచ్చింది దెబ్బ. నువ్వు నేనేమంటున్నా, పైసలని కాదు, పైసలు అవసరం లేదు. ఇంట్లో వస్తున్నట్టుగా నేను ఒక పెట్టుడు కాదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఒక వాయిస్ మాకు ఇచ్చేస్తే మేమందరం వెళ్ళిపోతాం, పిటిషన్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. మాకు ఏం అవసరం లేదు. పోయినప్పుడు జనాలు పైసలు మాకు లేవర్ పోయి సత్యనారాయణ గారు మనం చెప్పినా మేము తిన్నాం. ఇదే బాధతో మాకు ఇద్దరికి ఎన్ని బయట పెట్టిండు. మీరు పైసలు తింటే మా కోట్లు పైసలు నువ్వే మా పేరు రాసి పెట్టింది, నేను మీ కాడ పైసలు తీసుకున్నావా? అందుకనే ఆ పేరు మీ పేర్లు ఎట్లా వచ్చినా కానీ మీకేం సంబంధం లేదు. నేను ఏ సంబంధం అయితే కాదు, నీ సంబంధం లేకుండా నేను అడగ సంబంధం కదా, అది ఇంకో రాసి చెప్పు. ఎక్కడ
నేను ఏ కౌన్సిలర్లకు పైసలు సార్ చూడండి సార్ అదే సార్ 10 సార్లు చెప్తున్నాను ఒక చిన్న విషయం ఇప్పుడు ఆయన మీ అందరి ముందు బహిరంగంగా మీ అందరికి క్షమాపణ చెప్తాడు పైసలు దీంతో మీరు చదువుకుంటారా మీ సమస్య ప్రజల సమస్య మాది పైసలు ఫోన్ చేసుకున్నాను అదే అంటున్నా అదొక్కటే మాకు ఏమొద్దు. నేను చెప్పేది కూడా అదే. క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి మీరు ఏ విషయంలో సంవత్సరాలు సంబంధాలు నేను చెప్తానే నేను ఏ విషయం సొల్యూషన్ చెప్తా క్యాంపెయిన్ దగ్గరికి వస్తాడు మాట్లాడతాను. మీరు తీసుకురండి. ఒక్క నిమిషం మీరు ఆమె ఇస్తే ఒక్క నిమిషం సార్ బయట ఉన్నాను సరే మాట్లాడేది కదా ఇంకా కౌన్సిలర్లు ఇంకేమైనా మాట్లాడేది మీ టీం మెంబర్స్ ఇంకేమైనా మాట్లాడేది ఇంకేమైనా ఉంటే చెప్పండి లేదు అంటే ప్లీజ్ అందరూ బయట వెయిట్ చేయండి నేను ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అందరూ కూడా బయట ఉంటారు పొలిటికల్ లైఫ్ చాప్టర్ క్లోజ్ సార్ ఇది ఎప్పుడు సార్ ఇంకా 3 సార్ 3 సార్ ఈసారి గెలవాలని చెప్పి చేసినా కానీ ఇదే పని మేడం మీరు పైసలు లెక్క పెట్టుకోండి ఇవన్నీ గుడ్డ పనులు చేస్తున్నారు మీరు మీ ఇంటికి డబ్బు మనుషులు మీ ఇంటికి డబ్బు ఇవ్వదు మనుషులు మాత్రమే హ్యాపీ అయిపోయింది 50 లక్షలు పెట్టి స్టూడియో పెట్టిస్తాను అది అన్నా చెప్పలేదు మాకు చెప్పి శంకరన్నకు సార్ ల్యాబ్ ఇంటూ పెట్టి స్టూడియో మొత్తం ఒక మాడిఫై చేసి అన్న నువ్వు చేసుకో అన్న చేద్దాం మనము మన పని అయిపోవాలి అని మాకు చెప్పింది ఫీల్ కాకరి మళ్ళీ మీతో రెస్పెక్ట్ ఓపెన్ గా మీకు తెలుసో తెలియదు కానీ ఎంత ఘోరంగా నమ్మించిందంటే అది దారుణంగా నమ్మించిండు మమ్మల్ని అయినా సరే నేను misbehave చేయలేదు. దాని ఒక టైంలో ప్రచారం అయిపోయిన రోజు ఆఫీస్ 3 గంటల్లో బాబు శంకర్ ఏంది 20 లక్షల సంగతి ఏంది? మా కౌన్సిలర్లని ఏం చేద్దాం అనుకుంటున్నాను నల్గొండలో? ఈ కౌన్సిలర్లో ముచ్చటే కాదు ఈ కౌన్సిలర్ ఎవరు మరి 20 లక్షలు ఆగే వీళ్ళని చెప్పిన మేము ఆగమన్నాగా ఎంత చెప్పి నాకు ఎక్కడైనా ప్లీజ్ ఒక 5 నిమిషాలు టైం ఇచ్చిన వాళ్ళు నేను తీసుకున్నావు నువ్వు మధ్యలో మా పేరు రాసినావు పేరు కూడా తెలియాలి కదా ఏదో కుమారుడు మనసులు నల్గొండ కౌన్సిలర్లు పెద్ద బెస్ట్ గారు తీసుకున్నాడు మీరు కూడా కౌన్సిలర్ ఉంటుందిగా ఎందుకు మమ్మల్ని అట్లా బదనం చేస్తున్నావు ఇంట్లో జరిగింది ఈయనకి నేను చెప్పుకుంటే ఈయన వచ్చి మీరు చెప్తే మీరు వచ్చి నన్ను అడుగుని ఏందన్నా ఇది నువ్వు చెప్తే ఈయన నీకు ఇస్తే దాన్ని పట్టుకొని నువ్వు నన్ను వచ్చి నా మీద కాంప్లైంట్ ఇచ్చి చేస్తారా నీకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలుపు కోసం మీ మంత్రి గెలుపు కోసం కూడా పనిచేసి మల్లనే గెలుపు కోసం కూడా పనిచేసి మీరు చేసుకొని పనిచేసిన నేను దోషిగా నిలబడాల్సి వచ్చింది మిమ్మల్ని నేరుగా ఎవరినలే కౌన్సిలర్ కానీ నల్గొండ ప్రజలు కానీ ఎవరిని నేను కాదన్నా ఇంటర్నల్గా జరిగింది ఎవరు చెప్పిరా పేర్లు మరి వాళ్ళే రాసుకురా ఇంటర్లో జరిగింది అంటున్నా ఇంటర్లో జరిగిన పేపర్లు మా కౌన్సిలర్ పేర్లు ఎట్లా వచ్చింది నువ్వు రాసినావా అందరు కౌన్సిలర్ సినిమా వంటి పడుతుంది ఇప్పుడు అన్న మీరు ఎట్లా రాస్తారన్నా మీరు ఎట్లా బదనాలు చేస్తారు మమ్మల్ని ఎవరు చేసి నువ్వు సబ్జెక్ట్ అన్నా నువ్వు సబ్జెక్ట్ ఇక నువ్వు ఎట్లా రాసి చెప్తావు మా వాళ్ళు ఎట్లా చేస్తారు మా వాళ్ళు సమాన్ చెప్పుకో మీరు సమాన్ చెప్పుకో మాకు మా దగ్గర వీడియో ఆయనకు చూపెట్టరా అన్న ఆయనకు చూపెట్టు అన్న మీరు ఏం సబ్జెక్ట్ లేదు అన్న ఆయన చెప్తేనే రాసినాం అంటున్నా నువ్వు బతుకుంటారు చెప్తే ఇప్పుడు ఇది మన మధ్య జరిగిన విషయాలు నువ్వు చెప్పిన నేను ఇచ్చిన మొత్తం ప్రశ్నలు చెప్పాలి
చెప్పలేదా చెప్పలే ఇప్పుడు నాకు తెలుసు అన్న వాడి మీ ముందే ఒప్పుకునేట్టుగా చెప్పలేదు. ఇప్పుడు నేను నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి చేసుకుంటావు. నువ్వు ఈ పేరు రికార్డ్స్ ఉన్నాయి ముందర పెడతా సార్ ముందర పెడతా చేసుకుంటావు. లిస్ట్ ఎట్లా దొరుకుతుందంటే మామూలుగా ఉంది కౌన్సిలర్ అది పక్కా పెట్టా. ఇప్పుడు ఇక బోకర్ మన నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ అన్నారావు లక్షించాలని నువ్వు చెప్పినట్టుగా నా దగ్గర రికార్డు ఉంది, నీ ఆడియో రికార్డు ఉంది, నీ వీడియో రికార్డు ఉంది. చేసుకుంటావు. మేము మేడం సార్ ఈ లిస్ట్ అని చెప్పలేదు కదా సార్. ఈయన కన్యారావు లక్షించాలని చెప్పినట్టుగా నా దగ్గర ఆడియో రికార్డు ఉంది, వీడియో రికార్డు ఉంది. శంకరావు చెప్పినట్టుగా మేడం ముందు పెడతా. గేమ్ సిస్టమ్ కూడా మేడంతో చెప్పానండి. ఆయన చెప్పినట్టుగా అన్ని రికార్డు ముందు పెడతా. ఇప్పుడు రెండు పంచాయతీలు అంజనా నీదేమన్నా తేడా ఉంటే చూసుకున్నాం కూడా మొత్తం అందరికి అందరి మన మాదేది ఫస్ట్ ఏమో నువ్వు ఏం చెప్పినావు దానికి యాక్సెప్ట్ అయ్యే ఊరుకున్నాము. కానీ ఇప్పుడు ఎంపీకి మొత్తం కంప్లీట్ లెక్క 40 లక్షలకు ₹1 80 పైసలు లెక్క కావాలి. పైసా కాడితే లెక్క కావాలి. ఆ 40 లక్షలు ఏం చేసాము అని చెప్పు. కమిట్మెంట్ ఇచ్చిన మీరు చెప్పిన 28 లక్షల 10,000 ఈ ఇంటి కూడా లెక్క పెట్టు. మీ లెక్కలు ఒకరు మాట్లాడండి సార్. లెక్కలు సెటిల్మెంట్ చేసుకున్నా ఆ సెటిల్మెంట్ తో మనకి నారాదని మనకి ఎందుకు నీకు ఆయన 10 లక్షలు తగ్గిస్తాడు శంకరన్న నీకు 40 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ రాత్రి ఇచ్చిందా నిజమే కదా? ఇచ్చిందా లేదా? సార్ ముందు చెప్పు. చెప్పండి ఇచ్చిందా లేదా? సార్ 40 లక్షలు ఏం చేయాలి? సార్ ముందు సార్ నమస్తే సార్. అక్కడి నుంచి వాళ్ళకి పిలిచి ఉంటుంది 100%. అరే నువ్వు ఎట్లా తీసుకుంటారా మా అథారిటీ అదే హైకమాండ్ జరుగుతుంది మినిమం అని ఉంటుంది కదా మనం తీసుకున్నట్టు అంటే ఏదో లావాదేవీలు ఉంటాయి. ఎలక్షన్ టైంలో ఏదో జరుగుతుంటే పోతుంటే సిద్ధార్థంగా మమ్మల్ని బదనాలు చేసేది అనేది వాళ్ళ వర్షం. వాళ్ళు వస్తే వాళ్ళని ఆపలేక ఇప్పుడు మళ్ళీ అందుకే మీకు సెకండ్ టైం కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఇక్కడ హోల్డ్ చేసి మీకు మాట్లాడారు. కొంతమంది వస్తుంటే కూడా అప్పటికి బలవంతంగా 90 కానిస్టేబుల్ తొందరగా 100 కాలు అక్కడి నుంచి అక్కడ నాకు తెలిసి దీని కౌంటర్ 100 కాలు అనుకుంటే తొందరగా వెళ్ళండి అని చెప్పి నేను హలో అన్నా